ఇప్పుడు పిల్లలకి ఈ మధ్యన ఎక్కువ డ్రింక్స్ అలవాటు చేస్తున్నాం. ప్యాకెట్ జ్యూస్‌లు అవి వాళ్ళు కూడా బాగా అడిక్ట్ అయిపోతున్నారు. మనం కూడా ఇచ్చేస్తూ ఉన్నాం ఈజీ వేలో అని చెప్పి. ఇంట్లో చేయడం ఇవన్నీ మానేసాం. సో వీటి వలన ఎలాంటి ప్రభావం పడుతుంది పిల్లల పైన? డెఫినెట్లీ ఇప్పుడు ఐ థింక్ పోస్ట్ కోవిడ్ అంటే పిల్లలు అడిక్ట్ అయినట్టు పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారు ఇన్‌స్టాగ్రామ్స్‌కి, యూట్యూబ్ వీడియోస్‌కి, ఫేస్‌బుక్స్‌కి. బట్ లాట్ ఆఫ్ అవేర్‌నెస్ కూడా వచ్చింది నౌ-ఏ-డేస్ పేరెంట్స్ మధ్యలో. ఐ హావ్ సీన్ సో మెనీ నేను మన ఓపీడీకి వచ్చే పేరెంట్స్ కూడా నాకు చెప్తుంటారు చాలామంది. గుడ్ థింగ్ సమ్ పాజిటివ్ కూడా జరిగింది పోస్ట్ కోవిడ్. ఏంటంటే పేరెంట్స్ నౌ-ఏ-డేస్ నాట్ గివింగ్ షుగర్ బేస్డ్ డ్రింక్స్ టు ద చిల్డ్రన్ అండ్ నాట్ గివింగ్ కూల్ డ్రింక్స్, కెఫెనేటెడ్ డ్రింక్స్ బయట మనకు దొరికే కోకోకోలా, పెప్సీ, థమ్స్ అప్ ఇలాంటివి. అండ్ నాట్ గోయింగ్ ఫర్ ద టెట్రా ప్యాక్ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్. ఈ షుగర్ ఫుడ్ తినడం వల్ల మనకి ఏమైందంటే స్టమక్ ఫుల్నెస్ కూడా పెరుగుతుంది. ఈ టీన్ చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ ఎంటరింగ్ ఇన్ టు టీన్, పర్టికులర్లీ ఫీమేల్ చిల్డ్రన్కి ఇలాంటి ప్రిజర్వేటివ్స్, హై షుగర్ డ్రింక్స్ తీసుకుంటే కనుక దీనివల్ల ఇన్సులిన్ సర్జ్ అవ్వటం వల్ల కార్టిజోల్ సర్జ్ అవ్వటం, దీనివల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వటం, ఒబెసిటీ రావటం అండ్ డార్క్ స్కిన్ పిగ్మెంటేషన్ రావటం అండ్ పీసీఓడి లేటర్ వన్స్ వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్లోకి వెళ్ళాక పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ రావటం, గట్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వటం అండ్ సరిగ్గా తినకపోవటం వల్ల న్యూట్రిషన్ డెఫిసిట్స్ రావటం చాలా చాలా ఉన్నాయి వీటన్నిటి వల్ల. సో గుడ్ థింగ్ నౌ-ఏ-డేస్ పేరెంట్స్ చాలా కాన్షియస్ అవుతున్నారు ఈ మధ్య. ఈవెన్ బిస్కెట్స్ ఇవ్వటం కూడా తగ్గించేశారు, చాక్లెట్స్ ఇవ్వడం తగ్గించారు అండ్ ముఖ్యంగా కూల్ డ్రింక్స్కి, ఈ మీరు అన్నట్టు టెట్రా ప్యాక్ డ్రింక్స్కి, జ్యూసెస్కి నేను నార్మల్గా మీరు నన్ను అడిగితే అసలు నార్మల్ ఫ్రూట్ జ్యూసే ఇవ్వద్దంట. నార్మల్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తే కూడా దాంట్లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది, దానివల్ల కూడా షుగర్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ టెల్ పేరెంట్స్ టు గివ్ హోల్ ఫ్రూట్ ఆర్ అట్లీస్ట్ పల్ప్ బేస్డ్ ఫ్రూట్. ఎక్కువ మంది జ్యూస్‌ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్ ఇద్దామంటారు. కొన్ని దానిమ్మ గింజలు కానీ ఇలాంటివి తినేటప్పుడు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని జ్యూస్లే ఇద్దామనే వేలో కూడా ఇస్తూ ఉంటారు. పీచు పదార్థాలు మనకి మంచిది కావాలి, గుర్తుపెట్టుకున్నా. ఫుల్ ఫ్రూట్ తింటేనే అది స్లోగా డైజెస్ట్ అయినప్పుడే దాంట్లో ఉన్న సంపూర్ణమైన న్యూట్రిషన్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. మంచిగా ఏమంటే స్టీమ్డ్ వెజ్జెస్ ఇవ్వండి, లేదంటే స్టిర్ ఫ్రైడ్ వెజ్జెస్ ఇవ్వండి, దాంతోపాటు హోల్ ఫ్రూట్ ఇవ్వండి. హోల్ ఫ్రూట్ తినకపోతే అట్లీస్ట్ ఫ్రూట్ విత్ పల్ప్ ఇవ్వండి. ఎట్లా అంటే ఈ 18 months చిల్డ్రన్, లెస్ దెన్ 2 years చిల్డ్రన్కి వాళ్ళకి ఆ టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళకి పల్ప్ బేస్డ్ ఫ్రూట్ ఇవ్వండి రాదర్ దెన్ గోయింగ్ ఫర్ జ్యూస్. ఆ యాపిల్ని మనం క్రష్ చేసి ఇస్తే సరిపోతుంది, ఆ మ్యాంగోని కొంచెం క్రష్ చేసి పల్ప్ పెడితే అయిపోతుంది. మనకి ఆరెంజెస్, మోసంబి ఉన్నట్టు ఆ పల్ప్ తీసి ఇవ్వండి. దట్స్ వే వి ఇంక్రీజింగ్ ద చైల్డ్ ఇన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్. అప్పుడు ఏమైందంటే ఆ న్యూట్రిషన్ కూడా మనకి మంచిగా బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.